మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో కడప పుష్పగిరి కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. శిబిరంలో మొత్తం 175 మంది మహిళలు, పురుషులకు కంటి పరీక్షలు నిర్వహించి 30 మందిని ఉచిత కంటి శుక్లాల ఆపరేషన్లకు సిద్ధం చేసినట్లు కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేష్, కోఆర్డినేటర్ సంజీవ్ తెలిపారు. డాక్టర్ వెంకటేష్, అసిస్టెంట్ కంటి వైద్యులు పావని, మృదుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరయ్యారు. సాధారణ కంటి సమస్యతో వచ్చిన 70 మందికి ఓపీ సేవలు అందించగా మొత్తం 45 మందిని కంటి శుక్లాల ఆపరేషన్లకు అర్హులుగా గుర్తించారు. వారిలో 30 మంది వెంటనే ఆపరేషన్ కోసం సిద్ధమయ్యారని సంజీవ్ తెలిపారు. అదేవిధంగా 30 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కంటి శుక్లాల ఆపరేషన్లకు ఎంపికైన వారిని పుష్పగిరి కంటి వైద్యశాల ప్రత్యేక బస్సుల్లో కడపకు తీసుకువెళ్లి ఉచితంగా శస్త్రచికిత్స, ఆహారం అందించి చికిత్స అనంతరం తిరిగి కొమరోలుకు అదే బస్సులో తీసుకొచ్చే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ కంటిలోని సహజ కటకం మసక బారటం వల్ల కంటి శుక్లం ఏర్పడుతుందని, దీంతో చూపు మందగించి వస్తువులు స్పష్టంగా కనిపించవని తెలిపారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా తిరిగి మెరుగైన చూపును అందిస్తున్నామని పేర్కొన్నారు.